తిరుమల లడ్డూ కల్తీ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీపై మండిపడ్డారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. వాళ్లకు వాళ్లే దాడులు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలంలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారాయన. పవిత్రంగా భావించే తిరుపతిని కల్తీ చేయడమే కాకుండా ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం రకరకాల రెచ్చగొట్టడాలు ఒక మంత్రిగా చేసిన వ్యక్తి ఇలా రోడ్ల మీద పడి ఏ విధంగా చూశారు, ఏ విధమైన భాష వాడారు. అలాంటి భాష వాడటం, తెలుగుదేశం పార్టీ నాయకుడిని కార్యకర్తలను రెచ్చగొట్టి చేయటం, వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళే మనుషులు పెట్టుకొని వాళ్ళే దాడులు చేయించుకోవటం, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఇట్లాంటివన్నీ కుట్రపూర్వకమైన ఆలోచనలు మొదటి నుంచి ఆ పార్టీ వాళ్ళకి అలవాటు ఉంది. కోట్లాది మంది భక్తులకి పవిత్రంగా భావించే తిరుపతిని కల్తీ చేయడమే కాకుండా ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం రకరకాల రెచ్చగొట్టడాలు ఒక మంత్రిగా చేసిన వ్యక్తి ఇలా రోడ్ల మీద పడి ఏ విధంగా చూశారు, ఏ విధమైన భాష వాడారు. అలాంటి భాష వాడటం, తెలుగుదేశం పార్టీ నాయకుడిని కార్యకర్తలను రెచ్చగొట్టి చేయటం, వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళే మనుషులు పెట్టుకొని వాళ్ళే దాడులు చేయించుకోవటం, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఇట్లాంటివన్నీ కుట్రపూర్వకమైన ఆలోచనలు మొదటి నుంచి ఆ పార్టీ వాళ్ళకి అలవాటు ఉంది. కోట్లాది మంది